హలో ఆఫీసర్స్, వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా మైక్రో ఫైనాన్స్ సంస్థలు, పరమరుద్ర సూపర్ కంప్యూటర్, గ్లోబ్ నెట్వర్క్, కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ ఆర్గనైజేషన్, బిల్కిస్ బానో కేస్, ఈ 5 కరెంట్ టాపిక్ల గురించి కూడా ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటి కరెంట్ టాపిక్ మైక్రో ఫైనాన్స్ సంస్థలు. తాజాగా ఈ మైక్రో ఫైనాన్స్ సంస్థలు అనేవి స్థాపించి 50 సంవత్సరాలు అయ్యింది. కావున ఇది న్యూస్లో నిలవడం జరిగింది. సో దీన్ని మొదటిగా ఎప్పుడు స్థాపించారంటే 1974లో ప్రారంభించడం జరిగింది. ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు అయిందంటే 50 సంవత్సరాలు అయింది. అందువల్ల ఇది న్యూస్లో నిలవడం జరిగింది. సో దీనికి రిలేటెడ్గా మనము ఈ బ్యాంకింగ్ సిస్టమ్ గురించి మరియు మైక్రో ఫైనాన్స్ సంస్థల గురించి కూడా తెలుసుకుందాం. సో ఈ ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్ అనేవి రెండు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. అందులో మొదటివి బ్యాంక్స్, రెండవది నాన్ బ్యాంక్స్. సో బ్యాంక్స్లో మళ్ళీ కమర్షియల్ బ్యాంక్స్ గాను మరియు కోఆపరేటివ్ బ్యాంక్స్ గాను డివైడ్ చేయడం జరిగింది. ఈ కమర్షియల్ బ్యాంక్స్లో మనకి పబ్లిక్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, ఫారెన్ బ్యాంక్స్ మరియు డిఫరెన్షియల్ బ్యాంక్స్. ఈ కమర్షియల్ బ్యాంక్స్లో ఈ పబ్లిక్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, ఫారెన్ బ్యాంక్స్ మరియు డిఫరెన్షియల్ బ్యాంక్స్, ఈ 4 బ్యాంక్స్ అనేవి కమర్షియల్ బ్యాంక్స్లో ఉంటాయి. కోఆపరేటివ్ బ్యాంక్స్లో మనకు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ మరియు సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్, ఈ 3 కూడా మనకి కోఆపరేటివ్ బ్యాంక్స్లో డివైడ్ చేయడం జరిగింది. సో నాన్ బ్యాంకింగ్స్లో మనకి ఏఐఎఫ్ఐస్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఇందులో ఎగ్జిమ్ బ్యాంక్, నాబార్డ్, ఎన్హెచ్బి మరియు సిడ్బి అనేవి ఇందులో ఉంటాయన్నమాట. ఏవే బ్యాంక్స్ ఉంటాయంటే ఎగ్జిమ్ బ్యాంక్, నాబార్డ్ బ్యాంక్, ఎన్హెచ్బి మరియు సిడ్బి అనేవి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్లో భాగంగా ఉంటాయి. దీనికి రిలేటెడ్గానే ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఎన్బిఎఫ్సిలో మనము ఈ మైక్రో ఫైనాన్స్ సంస్థలు కూడా మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎంఎఫ్ఐ అనేవి ఎక్కడ అబ్జర్వ్ చేయడం జరుగుతుందంటే ఎన్బిఎఫ్సిలో మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో వీటిని 2010లో ఆర్బీఐ చే ఏర్పాటు చేయబడిన మాలేగావ్ కమిటీ మేరకు ఈ ఎన్బిఎఫ్సి ఎంఎఫ్ఐలను సిఫార్సు చేయడం జరిగింది అనమాట. సో ఏ కమిటీ అంటే మాలేగావ్ కమిటీ. ఎప్పుడు దీన్ని నియమించారంటే 2010లో దీన్ని నియమించారు. దీని యొక్క ముఖ్య పునాదిని ఎవరు వేశారు అంటే నోబెల్ గ్రహీత అయిన మహమ్మద్ యూనస్. ఇది ఇంపార్టెంట్ అండి. మహమ్మద్ యూనస్ ఎప్పుడు అంటే 1976లో బంగ్లాదేశ్లో మొదటి గ్రామీణ బ్యాంకును స్థాపించడం జరిగింది. సో ఇది ఆధునిక ఎంఎఫ్ఐలకు ఇది పునాదిగా దీన్ని పేర్కొంటారు. దీన్ని ఎప్పుడు మొదటిగా ప్రారంభించారంటే 1976లో. ఎక్కడంటే బంగ్లాదేశ్లో. ఎవరు ప్రారంభించారంటే మహమ్మద్ యూనస్ అనేవారు దీన్ని ప్రారంభించడం జరిగింది. సో భారతదేశంలో 1974లో సేవ ఉపాధి ఉమెన్స్ అసోసియేషన్ బ్యాంక్ దీనిని సహకార బ్యాంకుగా నమోదు చేయడం జరిగింది అనమాట. సో 1974లో సేవను SCWAను ఒక సహకార బ్యాంకుగా నమోదు చేయడం జరిగింది. సో ఇప్పటికి 50 సంవత్సరాలు అవ్వడం వల్ల ఇది న్యూస్లో నిలవడం జరిగింది. సో ఈ ఎంఎఫ్ఐలను ఏ కమిటీ ద్వారా ఏర్పాటు చేయడం జరిగిందంటే మాలేగావ్ కమిటీ 2010. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే బ్యాంకింగ్ సౌకర్యాలు లేని వ్యక్తులకు చిన్న రుణాలు అందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే బ్యాంకింగ్ ఫెసిలిటీస్ లేని ఏరియాస్లో మరియు బ్యాంకింగ్ ఫెసిలిటీస్ లేని మనుషులకు కూడా ఈ రుణాలను అందించడం ఈ బ్యాంక్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా 1,25,000 వరకు కూడా రుణాలు అనేది ఈ ఎంఎఫ్ఐలు అందించడం జరుగుతుంది. సో భారతదేశంలో వీటిని ఎవరు రెగ్యులేట్ చేస్తారు? ఇది ఇంపార్టెంట్ అండి. ఎంఎఫ్ఐలను భారతదేశంలో ఎవరు రెగ్యులేట్ చేస్తారంటే ఆర్బీఐ అనేది వీటిని రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. సో దీనిలో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వీటిని రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఆర్బీఐ అనేది రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా MCA మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కూడా వీటిని రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఇంపార్టెంట్ అండి. ఎంఎఫ్ఐలను ఎవరు రెగ్యులేట్ చేస్తారంటే
ఆర్బీఐ మరియు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. సో ఈ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అనేది నిధి కంపెనీస్ కూడా రెగ్యులేట్ చేయడం జరుగుతుందండి. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్. ఈ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వేటిని కంట్రోల్ చేస్తుంది అంటే వేటిని రెగ్యులేట్ చేస్తుంది అంటే ముఖ్యంగా ఎంఎఫ్ఐ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్స్ ని మరియు నిధి కంపెనీస్ ని కూడా ఈ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అనేది రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. సో అది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ వీటిని ముఖ్యంగా ఎవరు రెగ్యులేట్ చేస్తున్నారంటే ఈ ఎంఎఫ్ఐని ఆర్బీఐ అనేది ముఖ్యంగా రెగ్యులేట్ చేస్తుంది. ఓకే, దీనికి రిలేటెడ్గా మనం ఆల్రెడీగా ఇక్కడ నాన్ బ్యాంకింగ్ ఎన్బిఎఫ్సిలో మనము ఆల్రెడీ ఎగ్జిమ్ బ్యాంక్ గురించి కానీ నాబార్డ్ గురించి ఎన్హెచ్బి మరియు సిడ్బి గురించి తెలుసుకున్నాం కదా. తాజాగా వీటిలో చిన్న రెగ్యులేషన్ అనేది మార్చడం జరిగిందండి. ఏమిటి అంటే ఈ ఎగ్జిమ్ బ్యాంక్ కానీ నాబార్డ్ బ్యాంక్ కానీ ఎన్హెచ్బి బ్యాంక్ కానీ 2018 వరకు ఈ ఎగ్జిమ్ బ్యాంకుకు అధిపతిగా ఆర్బీఐ అనేది ఉండడం జరిగింది. కానీ 2018 నుంచి టోటల్ 100% స్టేక్ హోల్డ్ మొత్తాన్ని కూడా గవర్నమెంట్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఇది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఈ ఎగ్జిమ్ బ్యాంక్ కి ఇప్పుడు బాస్ గా ఎవరు వ్యవహరిస్తున్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది దీనికి బాస్ గా వ్యవహరించడం జరుగుతుంది. నాబార్డు కూడా 2019 వరకు ఆర్బీఐ అనేది బాస్ గా వ్యవహరించడం జరిగింది. కానీ 2019లో సెంట్రల్ గవర్నమెంట్ టోటల్ 100% స్టేక్ హోల్డ్ ని కొనుగోలు చేయడం ద్వారా ఈ నాబార్డు కూడా ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఈ నాబార్డు కూడా ఉండడం జరిగింది. సో ఇక్కడ ఈ రెండు ఇంపార్టెంట్ అండి. ఎగ్జిమ్ బ్యాంక్ మరియు నాబార్డుకి ప్రస్తుత అధిపతులు ఎవరు అంటే సెంట్రల్ బ్యాంకే ప్రస్తుతానికి వీటికి అధిపతులుగా ఉన్నారు. ఓకే, భారతదేశంలో ఈ మైక్రో ఫైనాన్సుల కోసం ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాల్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ బ్యాంక్డ్ లింకేజ్ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఎస్హెచ్జి బ్యాంక్ లింకేజ్ ప్రోగ్రామ్ దీన్ని దేనికోసం తీసుకొచ్చారంటే మైక్రో ఫైనాన్స్ అభివృద్ధి కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగా ఇంకొక ఇంపార్టెంట్ పథకం ప్రధానమంత్రి ముద్రా యోజన. ప్రధానమంత్రి ముద్రా యోజన వీటి ద్వారా 10 లక్షల వరకు రుణాలు అందించడం అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. దీనిని 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అందులో ఒకటి శిశు, కిషోర్, తరుణ్. శిశు ద్వారా 50,000 వరకు కూడా రుణాలను అందించనున్నారు. కిషోర్ ద్వారా 50,000 నుంచి 5 లక్షలు, తరుణ్ ద్వారా 5 లక్షల నుండి 10 లక్షలు. ఈ 3 డిఫరెన్స్ అనేది కూడా మనకు ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి. 50,000 వరకు శిశు ద్వారా, 50,000 నుంచి 5 లక్షల వరకు కిషోర్ ద్వారా, తరుణ్ ద్వారా 5 లక్షల నుండి 10 లక్షల వరకు రుణాలను అందించడం జరుగుతుంది. సో తాజాగా వీటిలో వచ్చిన మార్పు ఏంటి అంటే 2024 యూనియన్ బడ్జెట్ లో తరుణ్ ద్వారా అందించే 5 లక్షల నుండి 10 లక్షల రుణాల్లో 10 లక్షల నుండి దీన్ని 20 లక్షలకు పెంచడం జరిగింది. అంటే ఎవరైనా ఈ రుణాలు తీసుకున్న వాళ్ళు పేమెంట్ చేయడం జరిగితే వాళ్ళకి 10 లక్షల నుండి 20 లక్షలకు అప్గ్రేడ్ చేయడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్ అండి. ఎంతవరకు దీన్ని అప్గ్రేడ్ చేశారంటే 20 లక్షల వరకు దీన్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది రీసెంట్ యూనియన్ బడ్జెట్ లో దీన్ని పేర్కొనడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ లో ఉన్న ఇంకొక ముఖ్యమైన అంశం పరం రుద్ర సూపర్ కంప్యూటర్. పరం రుద్ర సూపర్ కంప్యూటర్ ఇది ఎందుకు వార్తల్లో నిలిచిందంటే ఇటీవల ప్రధాని మూడు పరమరుద్ర సూపర్ కంప్యూటర్ సిస్టమ్లను మరియు వాతావరణ పరిశోధన కోసం హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ హెచ్పిసి వ్యవస్థను కూడా ప్రారంభించడం జరిగింది. ఓకే, నరేంద్ర మోడీ గారు తాజాగా 3 పరమరుద్ర కంప్యూటర్స్ ను మరియు హై పెర్ఫార్మింగ్ కంప్యూటింగ్ వ్యవస్థను కూడా ప్రారంభించడం జరిగింది. సో అందువల్ల ఇది వార్తల్లో నిలవడం జరిగింది. సో దీనికి రిలేటెడ్ గా మనం పరం కంప్యూటర్ గురించి మరియు హెచ్పిసి హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ గురించి కూడా మనం తెలుసుకుందాం. సో అందులో భాగంగా మొదటిగా పరం రుద్ర సూపర్ కంప్యూటర్. సో పరం అనగా ప్యారలల్ మిషన్ అండి. పరం అనగా ఒక ప్యారలల్ మిషన్. సో దీని ద్వారా వివిధ శాస్త్రీయ ఇంజనీరింగ్ డొమైన్లో సంక్లిష్టమైన సవాళ్ళను పరిష్కరించడానికి దీన్ని రూపొందించడం జరిగింది. ఓకే, ఎందుకోసం అంటే ఇంజనీరింగ్ లో మరియు శాస్త్రీయంగా వచ్చే సవాళ్ళను దీని ద్వారా పరిష్కరించడానికి రూపొందించడం జరిగింది. దీనిని జాతీయ సూపర్ కంప్యూటింగ్ మిషన్, నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ 2015లో ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా 130 కోట్లతో దీనిని ప్రారంభించడం జరిగిందంటే అంటే దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ముఖ్యంగా దేని ద్వారా అంటే నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ ద్వారా ఈ పరం రుద్ర సూపర్ కంప్యూటర్ ను అభివృద్ధి చేయడం జరిగింది.
దీని యొక్క టోటల్ ఖర్చు ఎంత అంటే 130 కోట్లు అనేది దీనికి ఖర్చు చేయడం జరిగింది. దీని ద్వారా ఎన్ని కంప్యూటర్లు రెడీ చేశారంటే 3 కంప్యూటర్లు రెడీ చేయడం జరిగింది. సో ఈ 3 కంప్యూటర్లను కూడా పూణేలో, ఢిల్లీలో మరియు కోల్కతాలో ప్లేస్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడంటే ఢిల్లీ, పూణే, కోల్కతా. ఎందుకు ముఖ్యంగా పూణేలో అంటే ఆల్రెడీ మనకి పూణేలో జెయింట్ మీటర్ రేడియో టెలిస్కోప్ అనేది ప్లేస్ చేయడం జరిగింది. దీనికి సహకారంగా అంటే ఇది ఆల్రెడీ ఖగోళ విషయాలను పరిశోధించడానికి ఈ జిఎంఆర్టీ అనేది పూణేలో ప్లేస్ చేయడం జరిగింది. సో దీనికి హెల్ప్ చేయడం కోసం ఈ పరం సూపర్ కంప్యూటర్ అనేది పూణేలో ప్లేస్ చేయడం జరిగింది. ఇంకొకటి ఢిల్లీలో, నెక్స్ట్ కోల్కతాలో కూడా ఈ మూడింటిని ప్లేస్ చేయడం జరిగింది. సో ఈ ప్లేసెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడెక్కడ ప్లేస్ చేశారంటే ఈ 3 కంప్యూటర్స్ ని ఢిల్లీ, పూణే, కోల్కతా. ఈ పూణేలో ఎందుకంటే ముఖ్యంగా జిఎంఆర్టీ జెయింట్ మీటర్ రేడియో టెలిస్కోప్ గురించి దీన్ని అక్కడ ప్లేస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మోడీ గారు ప్రారంభించిన ఇంకొక సిస్టమ్ హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వాతావరణంలో మరియు వాతావరణ పరిశోధన కోసం, సో అట్మాస్ఫియర్ మరియు క్లైమేట్ పరిశోధన కోసం దీన్ని రూపొందించడం జరిగింది. ఈ హెచ్పిసి అనేది ఎక్కడ ఉంది అంటే పూణేలో మరియు నోయిడాలో అండి. ఇది కూడా ఇంపార్టెంట్. పూణేలో ఆల్రెడీ మనకి జిఎంఆర్టీ ఉంది మరియు పరం సూపర్ కంప్యూటర్ కూడా ప్లేస్ చేయడం జరిగింది. సో ఈ హెచ్పిసి సంస్థ కూడా ఎక్కడ ఉంది అంటే పూణేలో ఒకటి, నోయిడాలో కూడా దీన్ని ప్లేస్ చేయడం జరిగింది. ఓకే, ఈ హెచ్పిసి సిస్టమ్లకు ఆర్కా, అరుణిక అనే పేర్లు కూడా పెట్టడం జరిగిందండి. ఏ నేమ్స్ అంటే ఆర్కా, అరుణిక అనే నేమ్స్ కూడా దీనికి పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్. దీనిలో భాగంగానే మనకి ఈ సూపర్ కంప్యూటర్స్ అనేవి తయారు చేయడం జరుగుతుందండి. ఓకే, దీన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 2015లో దీన్ని ప్రారంభించారు. సో దీని యొక్క జీవితకాలం మొదటిలో 7 సంవత్సరాలుగా కేటాయించడం జరిగింది. అంటే ఈ 7 సంవత్సరాల్లో దీనిలో భాగంగా 4500 కోట్లతో 70 కంప్యూటర్లను తయారు చేయాలని ఈ నేషనల్ సూపర్ కంప్యూటర్ మిషన్ అనేది టార్గెట్ గా పెట్టుకుంది. ఓకే అండి, ఎప్పటి నుంచి అంటే 2017 నుంచి 2022 వరకు. ఎన్ని సంవత్సరాలు అంటే 7 సంవత్సరాలు. టోటల్ గా ఇంత బడ్జెట్ కేటాయించారంటే 4500 కోట్లు వీటిలో కేటాయించడం జరిగింది. దీని ద్వారా ఎన్ని కంప్యూటర్స్ ను తయారు చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు? 70 కంప్యూటర్లను తయారు చేయడానికి దీనిలో టార్గెట్ గా పెట్టుకున్నారండి. సో దీని ద్వారా భారతదేశం అంతటా కూడా ఒక అధునాతన సూపర్ కంప్యూటింగ్ సిస్టమ్ నెట్వర్క్ ను సృష్టించడం దీని యొక్క ముఖ్య లక్ష్యం. ఈ మిషన్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే భారతదేశం టోటల్ గా కూడా ఈ సూపర్ కంప్యూటర్స్ ని ప్లేస్ చేయడం దీని యొక్క ముఖ్య లక్ష్యం. దీనిని ఎవరు సహకారం అందిస్తున్నారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మైటీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిఎస్టి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు మైటీ సహకారంతో సీడాక్ మరియు ఐఐఎస్సి బెంగళూరు వారు అమలు చేస్తున్నారు. దీన్ని అమలు చేస్తుంది ఎవరు అంటే సీడాక్ మరియు ఐఐఎస్సి బెంగళూరు. దీని యొక్క సహకారం ఎవరు అందిస్తున్నారంటే మైటీ మరియు డిఎస్టి వాళ్ళు దీనికి సహకారం అందించడం జరిగింది. సో ఇంతవరకు భారతదేశంలో మొత్తంగా ఎన్ని సూపర్ కంప్యూటర్లు నిర్మించారంటే 2019లో పరం శివాయ్ని ఐఐటి వారణాసి వారు నిర్మించడం జరిగింది, అభివృద్ధి చేయడం జరిగింది. నెక్స్ట్ 2022లో పరం ప్రయాగ్ మరియు పరం గంగను 2022లో అభివృద్ధి చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 2022లో 2 సూపర్ కంప్యూటర్స్ అనేది అభివృద్ధి చేయడం జరిగింది. అందులో ఒకటి పరం ప్రవేగ్ మరియు పరం గంగా. నెక్స్ట్ ఐఐటి ఖరగ్పూర్ వారు పరం శక్తిని అభివృద్ధి చేయడం జరిగిందండి. పరం శక్తిని ఎవరు అభివృద్ధి చేశారంటే ఐఐటి ఖరగ్పూర్. నెక్స్ట్ ప్రపంచం మొత్తంగా దీనిపై ఒక నివేదికను కూడా విడుదల చేయడం జరిగిందండి. అంటే ప్రపంచంలో టాప్ పెర్ఫార్మెన్స్ కంప్యూటర్స్ గురించి 2023లో ఒక నివేదికను ప్రచురించడం జరిగింది. ఇందులో భాగంగా అమెరికాకు చెందిన యుఎస్ఏకు చెందిన ఫ్రాంటియర్ సూపర్ కంప్యూటర్ అనేది మొదటి స్థానంలో నిలవడం జరిగింది. ఏ కంప్యూటర్ అంటే ఫ్రాంటియర్ కంప్యూటర్. ఏ దేశం అంటే అమెరికా దేశం. ఓకే, ఈ టాప్ 500లో భారతదేశంలో మొత్తం ఎన్ని ప్లేస్ చేసుకున్నాయంటే ఇందులో చోటు కల్పించబడ్డాయి. టాప్ 500లో అంటే 4 సూపర్ కంప్యూటర్లు టాప్ 500లో నిలవడం జరిగింది. అందులో ఐరావత్ 90వ స్థానంలోను, పరమసిద్ధి 163వ స్థానంలోను, ప్రత్యూష్ 201వ స్థానంలో,
మిషిర్ 354. సో ఏ కంప్యూటర్స్ అంటే ఐరావత్, పరమసిద్ధి, ప్రత్యూష్, మిహిర్ ఇవన్నీ కూడా టాప్ 500లో నిలవడం జరిగింది. అది అండి దీనికి రిలేటెడ్ గా ఉన్న టోటల్ కరెంట్ ఇష్యూ. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ఇటీవల బీజింగ్ చైనాలో గ్లోబ్ ఈ నెట్వర్క్ యొక్క స్టీరింగ్ కమిటీకి భారతదేశం ఎన్నిక అవ్వడం జరిగిందండి. ఈ గ్లోబ్ నెట్వర్క్ భారతదేశం అనేది ఎన్నిక అవ్వడం జరిగింది. దీన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 2021లో దీన్ని ప్రారంభించారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అవినీతికి వ్యతిరేకంగా ఒక కూటమిని ఏర్పరచడం కోసం దీన్ని 2021లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో మొత్తం ఎన్ని దేశాలు కలవు అంటే 121 దేశాలు సభ్య దేశంగా కలవు. భారతదేశం కూడా ఈ నెట్వర్క్ లో ఒక సభ్య దేశంగా కలదు. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏజెన్సీలు వాటి యొక్క ఇంటెలిజెన్స్ ని షేర్ చేసుకోవడం, వ్యూహాలను అభివృద్ధి చేసుకోవడం, అవినీతిని ఎదుర్కోవడానికి ఒక మద్దతు ఇచ్చుకోవడం వీటి యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఈ కూటమి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఇంటెలిజెన్స్ ని పంచుకోవడం, వ్యూహాలను అభివృద్ధి చేసుకోవడం మరియు అవినీతిని ఎదుర్కోవడానికి ఒక ఉమ్మడిగా మద్దతు ఇవ్వడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనేది. భారతదేశం నుంచి సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మరియు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ నెట్వర్క్ లో భాగంగా ఎంహెచ్ఏ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు వీటికి అధికారికంగా వ్యవహరించడం జరుగుతుందండి. సో గ్లోబల్ నెట్వర్క్ లో భారతదేశం అనేది ఎన్నిక అవ్వడం జరిగిందండి. సో అది ఇంపార్టెంట్. ఇక్కడ భారతదేశం అనేది తాజాగా ఎందులో ఎన్నిక అవ్వడం జరిగిందంటే గ్లోబ్ నెట్వర్క్ లో భారతదేశం అనేది ఒక కమిటీకి ఎన్నిక అవ్వడం జరిగింది. అది ఇక్కడ ఇంపార్టెంట్. నెక్స్ట్ తాజాగా కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రినిటీ ఆర్గనైజేషన్ ఒక ఇన్ఫ్రారెడ్ సౌండ్ గురించి శాస్త్రవేత్తల కోసం ఒక వర్క్ షాప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఎవరు అంటే కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఇన్ఫ్రాసౌండ్ ఉపయోగంపై శాస్త్రవేత్తల కోసం ఒక వర్క్ షాప్ ను నిర్వహించడం జరుగుతుంది. ఓకే, దీనికి రిలేటెడ్ గా మనము న్యూక్లియర్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ ఎన్పిటి మరియు కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ సిటిబిటి గురించి కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలండి. ఈ ఎన్పిటిను ఎప్పుడు సంతకాలు చేశారంటే 1968లో సంతకాలు చేయగా ఇది ఎప్పుడు ఆమోదంలోకి వచ్చిందంటే 1970లో ఇది ఆమోదంలోకి రావడం జరిగిందండి. సో ఈ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అనేది ఎప్పుడు సంతకాలు చేశారు అంటే 1968లో. దీనిని ఎప్పుడు అమల్లోకి తీసుకొచ్చారంటే 1970లో దీన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. దీని యొక్క ముఖ్య లక్ష్యం, ఈ ఎన్పిటి యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే అణ్వాయుధాల అంటే న్యూక్లియర్ వెపన్స్ ని నివారించడం, అంటే న్యూక్లియర్ వెపన్స్ యొక్క వ్యాప్తిని నివారించడం అనేది దీని యొక్క ముఖ్య లక్ష్యం. దీని ద్వారా శాంతియుతమైన దేశాలను ఏర్పాటు చేయడం ఈ ఎన్పిటి యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో ఇందులో భారత్ సైన్ చేసిందంటే సైన్ చేయలేదండి. భారత్ అనేది ఇందులో సైన్ చేయలేదు. దీంతో పాటుగా అంటే భారత్తో పాటుగా పాకిస్తాన్, ఇజ్రాయిల్ మరియు సౌత్ సుడాన్ కూడా ఈ 4 దేశాలు కూడా ఈ ఎన్పిటిలో సంతకం అనేది చేయలేదండి. ఓకే, ఈ ఎన్పిటిని ఎప్పుడు సంతకాలు చేశారు? 1968లో సంతకాలు చేశారు. దీన్ని ఎప్పుడే అమల్లోకి తీసుకొచ్చారంటే 1970లో దీన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. భారతదేశం ఇందులో సంతకం చేసిందంటే ఖచ్చితంగా చేయలేదండి. సో భారత్తో పాటు పాకిస్తాన్, ఇజ్రాయెల్, సౌత్ సుడాన్ కూడా వీటిపైన ఎటువంటి సంతకాలు కూడా చేయలేదు. సో దీనికి రిలేటెడ్ గా నెక్స్ట్ ఏంటి? కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ. సో దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారంటే 1996లో తీసుకొచ్చడం జరిగింది. ఓకే, ఈ 1996లో అంటే ఇంతకు ముందు ఏం జరిగిందంటే 1945 నుంచి 1996 వరకు దాదాపుగా 2000 న్యూక్లియర్ ప్రయోగాలు అనేవి జరగడం జరిగింది. ఓకే, ఎన్ని ప్రయోగాలు చేశారంటే 2000కు పైగా న్యూక్లియర్ ప్రయోగాలు జరిపారు. అందులో యుఎస్ఏ అధికంగా 1000కు పైగా యుఎస్ఏ మాత్రమే అధికంగా ప్రయోగాలు చేసింది. రష్యా అరౌండ్ 700 ప్రయోగాలు చేయడం జరిగింది. అంటే ఈ ప్రయోగాలను అరికట్టడం కోసం ముఖ్యంగా దీనిని తీసుకురావడం జరిగింది. ఎప్పుడు అంటే 1996లో దీన్ని తీసుకురావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే అణు విస్ఫోటనాలను నిషేధించడం మరియు గాలిలో, నేలలో, నీటిపైన ఎటువంటి ప్రయోగాలు కూడా జరపకుండా చేయడం ఈ ట్రీటీ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. సో దీన్ని ఎప్పుడు ఆమోదించారంటే 1996లో
అన్ని దేశాలు అంటే 187 దేశాలు అనేవి సంతకాలు చేయడం జరిగింది. కానీ దీని యొక్క రూల్స్లో 44 దేశాలు ఖచ్చితంగా రాటిఫై చేయాలండి. ఈ సిటిబిటి అనేది ఆమోదపడాలి అంటే ఖచ్చితంగా 44 దేశాలు అనేది రాటిఫై చేయాలి. కానీ ముఖ్యంగా ఇంపార్టెంట్ అయిన 8 దేశాలు అమెరికా, చైనా, ఇరాన్, ఇజ్రాయిల్, ఈజిప్ట్, ఇండియా, పాకిస్తాన్, నార్త్ కొరియా ఈ 8 దేశాలు కూడా వీటిపైన ఎటువంటి రాటిఫై చేయకపోవడం వల్ల ఇది ఒక సంస్థగా ఏర్పాటు అవ్వడం జరగలేదు. సో ఇప్పుడు దీన్ని ఏమని పిలుస్తున్నారంటే కమిషన్ ఆఫ్ కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ ఆర్గనైజేషన్ గా ఇప్పుడు పిలవడం జరుగుతుంది. సో ఈ కమిషన్ అనేది తాజాగా ఇన్ఫ్రాసౌండ్ గురించి ఒక వర్క్ షాప్ అనేది నిర్వహించడం జరుగుతుందండి. ఓకే అండి, దీనికి రిలేటెడ్ గా మనం ఎన్పిటి చూసాం, సిటిబిటి కూడా చూసాం. సో నెక్స్ట్ పాలిటీకి రిలేటెడ్ గా ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ బిల్కిస్ బానో కేసు అండి. తాజాగా సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వం వేసిన సమీక్షను కూడా తిరస్కరించడం జరిగింది. ఓకేనండి, తాజాగా ఈ సుప్రీంకోర్టు ఈ గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన సమీక్షను కూడా తిరస్కరించడం జరిగింది. అందువల్ల ఇది న్యూస్ లో నిలవడం జరిగింది. సో ఈ కేసులో ఇంపార్టెంట్ గా ఈ దోషులకు ఉపశమన విధానం, రెమిషన్ విధానం ద్వారా వీళ్లకు విడుదల చేయడం అనేది జరిగిందండి. గుజరాత్ ప్రభుత్వం ఈ దోషులను రెమిషన్ విధానం ద్వారా విడుదల చేయడం జరిగింది. సో మనకి ఇందులో పాలిటీకి రిలేటెడ్ గా రాజ్యాంగానికి నిబంధనల ప్రకారం ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. అందులో భాగంగా మనకు రాష్ట్రపతికి, గవర్నర్ గారికి ఇద్దరికి కూడా ఆర్టికల్ 72 మరియు ఆర్టికల్ 161 ప్రకారం క్షమాభిక్ష పెట్టే అధికారం ఉందండి. సో అందులో భాగంగా మనం ఈ టాపిక్ ని దీనికి రిలేట్ చేస్తూ చదువుదాము. ఓకే, ఆర్టికల్ 72 అనేది రాష్ట్రపతి క్షమాభిక్షలు పెట్టే ఒక అధికారం, మరియు ఆర్టికల్ 161 అనేది గవర్నర్. ఈ రెండు ఆర్టికల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్టికల్ 72 మరియు ఆర్టికల్ 161. ఆర్టికల్ 72 అనేది రాష్ట్రపతి క్షమాభిక్షణ, ఆర్టికల్ 161 అనేది గవర్నర్ యొక్క క్షమాభిక్షణ. సో వీటిలో భాగంగా మనకి పాలిటీ రిలేటెడ్ గా టోటల్ గా ఈ రెమిషన్స్ లో 5 రకాలు ఉన్నాయి. వాటి గురించి కూడా మనం క్లియర్ గా తెలుసుకుందాం. అందులో మొదటిగా క్షమాభిక్ష. క్షమాభిక్ష లేదా పార్డాన్, దీన్ని పార్డాన్ అని కూడా అంటాం. సో ఈ క్షమాభిక్షలో టోటల్ గా అన్ని రకాల శిక్షలను కూడా శిక్షలను మరియు కేసులను కూడా ఎత్తివేయడం జరుగుతుందండి. అంటే ఈ రాష్ట్రపతి అన్ని రకాల శిక్షలను మరియు కేసులను కూడా ఈ క్షమాభిక్షలో ఎత్తివేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ మార్పు లేదా కమ్యూటేషన్. ఈ మార్పులో రాష్ట్రపతికి ఉండే అధికారం ఏమిటి అంటే ఒక రకం శిక్ష స్థానంలో మరొక తక్కువ తీవ్రత గల శిక్షను అమలు చేయడం రాష్ట్రపతికి ఇందులో అధికారం ఇవ్వడం జరిగిందండి. సో ఎగ్జాంపుల్ గా మనకి ఒక వ్యక్తికి మరణ శిక్ష విధించారు అంటే రాష్ట్రపతి ద్వారా దానిని కఠిన కారాగార శిక్షగా మార్చవచ్చండి. అంటే మరణ శిక్ష నుండి కఠిన కారాగార శిక్షగా మార్పు అంటే కమ్యూటేషన్ లో దీన్ని మార్చవచ్చు, లేదా కఠిన కారాగార శిక్ష నుంచి సాధారణ శిక్షగా కూడా ఈ మార్పులో అనేది రాష్ట్రపతి గారు మార్చవచ్చు. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ రెస్పైట్, విరామం. ఇది కూడా కొన్ని ప్రత్యేక కారణాల వల్ల దీన్ని రాష్ట్రపతి గారు ఉపయోగించడం జరుగుతుంది. అంటే ఎవరైనా ప్రెగ్నెన్సీ కానీ లేదా వికలాంగులు కానీ శిక్ష అనుభవిస్తున్నట్లయితే వాళ్ళకి ఒక వాస్తవంగా విధించిన శిక్ష స్థానంలో కొంచెం తక్కువ తీవ్రత కలిగిన శిక్షలను అమలు చేయడం జరుగుతుందండి. ఓకే, ఎవరికి ముఖ్యంగా అంటే వికలాంగులకు కానీ ప్రెగ్నెన్సీ మహిళలకు కానీ దీని ద్వారా క్షమాభిక్ష పెట్టవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ రిప్రైవ్, నిలుపుదల. ఫోర్త్ది రిప్రైవ్. దీన్ని రాష్ట్రపతి లేదా గవర్నర్ గారు కొంతకాలం వరకు న్యాయస్థానం విధించిన శిక్షలను నిలుపు చేయవచ్చండి. అంటే ఇప్పుడు ఉరి శిక్ష వేశారంటే దీన్ని కొంతకాలం వరకు ఈ ఉరి శిక్షను పొడిగించవచ్చు. నెక్స్ట్ ఈ కేసుకు రిలేటెడ్ గా ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ అంశం మినహాయింపు లేదా రెమిషన్. ఈ మినహాయింపు రెమిషన్ లో ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే శిక్ష తీవ్రతలో ఎటువంటి మార్పు లేకుండా శిక్ష కాలాన్ని తగ్గించడం. తీవ్రతలో మార్పు ఉండదు కానీ కాలంలో మార్పు ఉంటుంది, దాన్ని మినహాయింపు లేదా రెమిషన్ అంటారు. సో ఈ బిల్కిస్ బాను కేసులో కూడా ఈ రెమిషన్ ఉపయోగించి ప్రభుత్వం అనేది వాళ్ళని విడుదల చేయడం జరిగింది. సో ఈ రెమిషన్ లో సాధారణంగా ఎట్లా ఉంటుందంటే 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను, అంటే ఒక వ్యక్తికి 2 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించారు అనుకుంటే
ఆ వ్యక్తికి 1 సంవత్సరం కఠిన కారం, అంటే శిక్షలో ఎటువంటి మార్పు లేదు, కానీ సంవత్సరాల్లో మార్పు ఉంటుంది రెమిషన్లో. ఓకే, దీనికి రిలేటెడ్గా కూడా మనకి చట్టబద్ధంగా సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోను మరియు భారతీయ నాగరిక సురక్ష సంహితలో కూడా కొన్ని కేసులు అనేది ప్రత్యేకించి మెన్షన్ చేయడం కూడా జరిగింది ఈ రెమిషన్ గురించి. అది ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్.